నమస్తే బోసుకుమరి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ నాయకులతోటి. దాంట్లో ప్రధానంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ వాటికి సంబంధించే ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. వీలైతే లైక్ చేయండి. దీంట్లో ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి కొన్ని అంశాలు మనం తీసుకుందాం. దాంట్లో ఏం లేదు, నేను చాలా బాగా పరిపాలించాను, అద్భుతంగా పరిపాలించాను, కానీ ప్రజలు నన్ను ఓడించారు. ఆ ఓటమి కారణం ఏంటంటే డైరెక్ట్ గా ప్రజలు ఒప్పుకోరు కాబట్టి, ఎందుకంటే మమ్మల్ని అంటామనేటువంటి విధంగా వాళ్ళు హట్ అయిపోతారు కాబట్టి, వాళ్ళ అవసరం వైసీపీ పార్టీకి ఏంటంటే ఓట్ల రూపైనా కావాలి కాబట్టి, ఈ రాజకీయ పార్టీకైనా కావాలి, వాళ్ళకు కూడా కావాలి కాబట్టి, ప్రజల్ని హట్ చేయకూడదు కాబట్టి, అదేంటంటే కూటమి ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్నటువంటి కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ మాయ మాటలకి నమ్మి మోసపోయినటువంటి ప్రజలు వైసీపీ పార్టీని ఓడించి కూటమి పార్టీని గెలిపించారు అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఎక్కడ కూటమి ప్రభుత్వంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతుంది, అదే విధంగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది, అవినీతి రాసుకుంటున్నాను, అవినీతి జరుగుతుంది, అదేవిధంగా అమరావతిలో దోపిడీ జరుగుతుంది, ఉద్యోగస్తులు మోసం చేశారు. ఈ విషయాల్ని ప్రధానంగా చేసి ఆయన మాట్లాడారు. నేను అద్భుతంగా పరిపాలించాను, వీళ్ళైతే మాత్రం నన్నే ఇట్లా ఓడిచ్చేస్తే మరి ఏమి చేయనటువంటి వీళ్ళని ఇటువైపు తన్నితే అటువైపు పడతారనేటువంటి విధంగా రేపు ప్రజలు 2029లో వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఇటువైపు తన్నితే అటువైపు చంద్రబాబు నాయుడు గారు అని కూడా అనలేదు, చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, రైట్. నేనేమంటానంటే ఇది కంప్లీట్ గా ఏ పార్టీకి సంబంధించి నేను మాట్లాడట్లేదు, డైరెక్ట్ గా ప్రజల కోసం చేస్తున్నటువంటి వీడియో అనమాట ఇది. ఇప్పుడు ఇసుకకు సంబంధించి మనం తీసుకుందాం. ఇసుక దోపిడీ మామూలుగా మనకి 2014 నుంచి మాత్రమే మనం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచే కదా ప్రతిపక్ష నేతగా అయింది. 2014లో ఎలక్షన్స్ జరిగాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావాలి అంటే తండ్రి సింపతి ఏదైతే ఉందో రావాలి, కానీ రాష్ట్రం విడిపోవడంతో ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కావాలన్నటువంటి కోణంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకొని గెలిపించుకున్నారు. ఓకే, దానికి సహకరించినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయను, చేస్తే అనవసరంగా ఓట్లు చీల్చినట్టు అవుతుంది, కాదు అట్లా కాకుండా రాష్ట్రానికి ఇప్పుడు అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి, నేను ఒప్పుకుంటున్నాను, కాబట్టి ప్రజల్లో మాటని నేను శిరసావహిస్తాననేటువంటి విధంగా నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఎవరో ఒకరు సపోర్ట్ ఇస్తాననేటువంటి విధంగా ఆయన పార్టీ ఆవిర్భావం రోజే ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించి ఆయన సపోర్ట్ తీసుకుని గెలిచాడు. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత ప్రధానంగా వినబడినటువంటి వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో కూడా ఇసుక మాఫియా గురించి మాట్లాడాను. కొంచెం ఇది ఎక్కువ లెంత్ ఉంటుంది, కానీ కొంచెం ఓపికగా చూసేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి పరిస్థితులు అనమాట దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు, ఇసుక మాఫియాకి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడాడు. నేను డైరెక్ట్ గా మీకు వినిపించేటువంటి ప్రయత్నం ఇక్కడే స్పాట్ లో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీలైతే ఇప్పుడు వినండి, తర్వాత దీన్ని అంటే కాపీరైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కాబట్టి వీలైనంత వరకు మాత్రం నేను స్క్రీన్ మీద పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇమేజ్ లైనా కూడా పెట్టేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తాను. అంటే 13th March 2016 జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు అని చూద్దాం. ఇసుక మీద సంబంధించి ఇదే చట్టసభలో ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్ గా ఆన్ రికార్డ్ చెప్పారు, అధ్యక్ష, ఇసుకలో 2000 కోట్ల రూపాయల కుంభకోణం స్కామ్ జరిగిందని చెప్పి ఈ గవర్నమెంట్ జరిగిందని ఇక్కడ మంత్రి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్ గా ఇక్కడ చెప్పారు. అధ్యక్ష, ఎక్కడైనా కూడా అధ్యక్ష స్కామ్ జరిగిందా లేదా అని తెలుసుకునేదానికి క్వాంటిటీ ఎంత, ఇంతకు ముందు ప్రభుత్వాలు 50 రూపాయలు 40 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ ఛార్జ్ చేసేటప్పుడు క్వాంటిటీ ఇంటూ 40 రూపాయలు వర్సెస్ అదే క్వాంటిటీ ఇంటూ ఇవాళ మీరు 550 రూపాయల నుంచి 600 రూపాయలు ఛార్జ్ చేశారు అధ్యక్ష, ఇంటూ 550 రూపాయలు లెక్క కడితే అప్పటికి ఇప్పటికీ రెవెన్యూస్ 12 రెట్లు పెరిగిండాలి. కానీ ఆ రెవెన్యూస్ 12 రెట్లు ఎందుకు పెరగలేదు అని చెప్పి ఒకసారి లెక్కేస్తే మిగిలిందంతా కూడా దోపిడీకి గురైంది అని చెప్పి ఎవరు చెప్పకపోయినా చెప్పినట్టుగానే జరిగిపోతుంది. ఇదే విషయం యాక్సెప్ట్ చేస్తూ యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్ గా 2000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని చెప్పి ఇదే సభలోని మంత్రి ఆ మాట అంటా ఉంటే, అధ్యక్ష చివరికేమో నేను ఒకటే అడుగుతా ఉన్నా,
ఏం యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష, ఏం పట్టుకున్నారు అధ్యక్ష, ఎవరిని పట్టుకున్నారు అధ్యక్ష అని చెప్పి నిజంగా చూస్తే చేసేదంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులే డైరెక్ట్ గా ఈ కుంభకోణాలలో స్కాములు డైరెక్ట్ గా నాకింత నీకింత అని చెప్పి డైరెక్ట్ గా పలుకుబడి ఉన్న జిల్లాలో పలుకుబడి ఉన్న నాయకులు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కొడుకు చంద్రబాబు నాయుడు గారితో లింక్. ఇసుక దోపిడీ చంద్రబాబు నాయుడు హయాంలో ఇసుక దోపిడీ జరిగింది. దాన్ని డైరెక్ట్ గా అఫీషియల్ గా టీడీపీ పార్టీ చెబుతోంది. దీనికి అఫీషియల్ గా చిన్న కొడుకు అంటే లోకేష్ గారు దీన్ని అనుకుని నడిపిస్తున్నారు. తద్వారా ఆయనకి ముడుపులు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముడుపులు లేనటువంటి విధంగా ఇసుక మాఫియా జరిగిందని చెప్పేసి 2016 మార్చి 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మాఫియా గురించి మాట్లాడాడు. ఓకే రైట్. ఇలాగా ఇసుక మాఫియాకి సంబంధించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. కావాలంటే ఇసుక మాఫియాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. ఇక అది కాకుండా ఇంకంటే ఓన్లీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది కాదు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి చూస్తే ఆ తర్వాత మనం అంటే ప్రజలు ఏ విధమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు, ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ప్రజల్ని అనేటువంటి విషయానికి సంబంధించి మనం చూద్దాం. అంటే ఇక నిండు అంటే ఒక రకంగా చెప్పంటే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి మాకు మైకులు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి కోణంగా మేము జనంలోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి విధంగా అసెంబ్లీ మొత్తాన్ని బాయ్కాట్ చేసేసి ఆయన ప్రజల్లోకి పాదయాత్ర అనేటువంటి పేరుతో వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఆయన జనాల్లోకి వెళ్ళిన తర్వాత శాండ్ గురించి ఏం మాట్లాడారు? వరాహ తాండవ నదుల్లో ఇసుక అనేది ఏమాత్రం కూడా లేకుండా ఎడాపెడా దోచేస్తా ఉన్న పరిస్థితులు కూడా పొక్లైన్లు పెట్టి లారీలను పెట్టి ఎడాపెడా దోచేస్తూ మరో వంక ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇసుక ఫ్రీ అని చెప్పి ప్రజల చెవుల్లో పూలు పెడతా ఉన్న మాటలు ప్రజలు నా దగ్గరకు వచ్చి చెబుతూ, అన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఎవరికి ఫ్రీగా ఇస్తా ఉన్నాడన్నా, ఈరోజు లారీ ఇసుక 40,000 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉందన్నా అని చెప్పి ప్రజల వాపోతూ చెప్పిన మాటలు నేను ఎప్పటికీ కూడా మరవలేను. ఇట్లాగా ఈ ఇసుక మాఫియాకి సంబంధించి కొన్ని వందల వీడియోలు, కొన్ని వందలు ఉన్నాయి, వందల వేలు వీడియోస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇసుక మాఫియా విపరీతంగా జరిగింది. ఓకే, ఇప్పుడు మనం 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? రాగానే ఇసుకు సంబంధించి రీచ్లని ఏదో ఏర్పాటు చేశారు. ఇసుక పాలసీ అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా భవన కార్మికులకి ఇసుక లేకుండా పోయింది. భవన కార్మికులంతా మొత్తం రోడ్డును పడ్డారు. సుమారు ఒక 30 మంది అంతమంది చనిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సబ్జెక్టివ్ కరెక్షన్, చాలా మంది చనిపోయారు, ఆకలికి చనిపోయారు. ఇది తట్టుకోలేక కొన్ని నెలలకి జనసేన పార్టీ మొట్టమొదటిగా బయటకు వచ్చి ఇసుక మీదే ఇది భవన కార్మికుల కోసం అంటే ఒక పెద్ద మార్చి చేసింది. కొన్ని లక్షల మంది వచ్చారు. నేను వీలైతే ఆ వీడియో కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, కొన్ని లక్షల మంది వచ్చారు ఇసుక మీదే వచ్చి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతమంది వస్తారో అనుకున్నాడంట, అసలు వస్తారా అనుకున్నాడంట, ఓడిపోయినాడు కదా 2 చోట్ల, వస్తారా అనుకున్నాడు. కానీ విపరీతమైన హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, భయంకర రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆ ఇసుక రీచ్లు వర్కౌట్ కావట్లేదు. ఏంది ఆన్లైన్ లో పేమెంట్ చేయడం, ఇసుక తెప్పించుకోవడం అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అది ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు డైరెక్ట్ గా ప్రొక్లైన్లు పెట్టే, అంటే మొట్టమొదటిసారిగా ప్రొక్లైన్లతోటి ఇసుకని దోపిడీ అనేటువంటి విధంగా వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా నేను పెడతాను. మామూలుగా నాకు వీలైనంత వరకు నేను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇసుక దోపిడీ కోసం గుండ్లకమ్మ గేట్లు వెరగొట్టారు అనేటువంటి వార్త. ఆ తర్వాత మొత్తం ఇసుక దోపిడీ మొత్తం మీద వచ్చినటువంటి ఆరోపణలే చెప్తున్నాను నేను. 3 ఏళ్లలోనే, ఓన్లీ 3 ఏళ్లలోనే 3,000 కోట్ల రూపాయల ఇసుక దోపిడీ వైఎస్ఆర్సీపీ ముఠా చేసిందనేటువంటి విధంగా విపరీతమైనటువంటి కథనాలు దీని మీద ప్రచురితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక చెప్పుకుంటూ పోతే ఒకటని కాదు, వైసీపీ హయాంలో 1,000 కోట్ల ఇసుక దోపిడీ. ఒక రకంగా ఇంకా చదువుకున్న పాటు ఇంకేం లేదు, విపరీతంగా ఉన్నాయి. మీరు కావాల్సి చూడండి. అంటే మనం ఎక్కడికో పెద్ద దీని గురించి పెద్ద ఆలోచించి పెద్ద విధానాలు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అన్ని అట్ట కొట్టంగానే వచ్చేస్తాయి మొత్తం. కావాలంటే ఏం లేదు, మీరు ఇంగ్లీష్ లో కూడా ఏం టైప్ చేయదు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీ అని చెప్పేసి జస్ట్ ఒక తెలుగులో టైప్ చేసుకుని సెర్చ్ చేయండి చాలు, తెలుగులో చేయండి చాలు, కొన్ని వందల వెబ్సైట్స్ వస్తాయి. దాంట్లో మీరు చూడండి, 3 ఏళ్లలో 3,000 కోట్లు ఇసుక దోపిడీ, గుండ్లకమ్మ గేట్లు ఎరగొట్టారు, ఇసుక డబ్బు అంతా ఎవరి జోబులోకి వెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి దీని మీద. ఆగని అక్రమాలు, వైసీపీ వెలుబడిలో భారీగా ఇసుక దోపిడీ, అంటే ఇసుక దోపిడీ కనిపిస్తుందా పెద్దిరెడ్డి గారి హయాంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ. అసలు ఒక డైరెక్ట్ గా ప్రొక్లైన్ల తోటి డైరెక్ట్ గా ఫోటోలతో సహా దొరికేసినటువంటి ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డైరెక్ట్ గా ప్రొక్లైన్ల తోటి దొరికేసినటువంటి పరిస్థితులు అయితే మనకు ఆ రోజు తెలుస్తాయి.
అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే డైరెక్ట్ గా ప్రొక్రియలతోటే డైరెక్ట్ ఫోటోలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే నేను అన్ని ఫోటోలని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇసుక దోపిడీ కనిపిస్తుందా పెద్దిరెడ్డి గారు ఇందాక చదివాను కదా, ఇసుక దుమారం అనేటువంటి విధంగా ఇసుక దోపిడీ, అసలు రోజుకి ట్రాక్టర్లతోటి ఏరులో తోలేటువంటి విధానం, ఇవన్నీ కాకుండా ఈ ఇసుక దోపిడీకి సంబంధించి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే ఈ వీడియో వీలైతే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ చంద్రబాబు నాయుడు గారే ఇసుక దోపిడీ జరుగుతున్న దగ్గరికి వెళ్ళారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు చాలా ఉద్వేగపూరితంగా మాట్లాడడం కూడా జరిగింది. ఇసుక మాఫియాకు సంబంధించి కూడా చంద్రబాబు మాట్లాడడం కూడా జరిగింది. జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు జొన్నాడ గ్రామంలో ఇసుక గుట్టలను పరిశీలిస్తున్నారు. మరికొన్ని కొనసాగిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అదైతే మొత్తం చంద్రబాబు గ్యారంటీ యాత్రకు సంబంధించి కూడా మొత్తం పరిశీలన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సమాధానం. ఇది ఆగస్టు 17, 2023 డైరెక్ట్ గా ఇసుక రీచ్లు ఏదైతే ఉన్నాయో అక్కడికి డైరెక్ట్ గా ఆకస్మికంగా తనిఖీకి వెళ్ళిపోయాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు. చెప్పాలని డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు చాలా ఈ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా దోపిడీ చేస్తున్నారు. జేపీ వెంచర్స్ పేరిట బినామీలు వ్యవహరిస్తూ మొత్తం ఇసుకోట్లకు సమర్పిస్తున్నారు. ఫోన్ నెంబర్ డ్రైవర్ పారిపోయాడు అంట. అన్ని ప్రక్రియలు ట్రాక్టర్లు అన్ని వదిలేసి డ్రైవర్లు మొత్తం పారిపోయాడు. డ్రైవర్లు కూడా నిలదీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్లను ఈ లారీలు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్ సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇసుక పేరిట ఎన్ని కోట్ల రూపాయలు కుంభకోణం పాల్పడుతుందో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరూపిస్తారు. ప్రస్తుతం లారీకి సంబంధించి కూడా చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం లారీకి సంబంధించి కూడా ఇసుక లారీలను పరిశీలిస్తున్నారు. చూసుకోవచ్చు. ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. ఈ లారీ డ్రైవర్ కూడా మాట్లాడుతూ పరిశీలన చేస్తున్నారు. చంద్రబాబు సంబంధించి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతం డబ్బులు ఎక్కడ కట్టావు? అంటే రెడ్డి హ్యాండిల్ పట్టుకున్నది అనమాట. ఇది ఇట్లా చాలా. ఇక ఇసుక మాఫియాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? గుడివాడ నియోజకవర్గం ఉంది. అంతకుముందు గుడివాడలో ఇసుక తీయడానికి, ఇసుక ఏదైనా సరే వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక 150 నుంచి 350 ట్రక్కులు ఉండేవాడు. కానీ ఈ రోజున వాళ్ళెవరికి పని లేకుండా పోయింది. కానీ 150 ట్రక్కులు పనిచేస్తా ఉన్నాయి. 20 టన్నులు తీసుకెళ్లేది 40 టన్నులు లోడ్ వేసి దానిపైన ఆ డబ్బంతా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంది. అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ఎన్నోసార్లు మాట్లాడాడు, ఎన్నోసార్లు చేశాడు. ఓకే, ఓవరాల్ గా ఇసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియా అసలు దోచేస్తున్నారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోతుంది ముడుపులు అని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత మామూలుగా ఈయన ప్రతిపక్షంలోకి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దోచేస్తున్నారు, 3,000 కోట్లు 4,000 కోట్లు దాని మీద సంపాదిస్తున్నారు, 100,000 కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మామూలు గుడివాడ అలాంటి ప్రాంతాల్లో డైరెక్ట్ గా లారీలు, ట్రక్కులు పెట్టేసి, టిప్పర్లు పెట్టేసి ప్రొక్లైన్ తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇసుకతో సంపాదించుకున్నారు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ప్రస్తావించారు. అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చారు. ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇసుక దోచేస్తున్నారు, విపరీతంగా సంపాదించుకుంటున్నారు, విపరీతంగా అని చెప్పేసి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఫోటోలు పెట్టి చూపించడం, అదే విధంగా దాని గురించి ప్రస్తావించడం, మొత్తం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇసుక సంపాదించుకుని దోచేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఇసుక మాఫియా గుర్తొస్తుందా? చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఇసుక మాఫియా గుర్తొస్తుందా? మరి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియాని గగ్గోలు పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు వాళ్ళంతా ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి వాళ్ళ నాయకులు వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించి ఇసుక దోపిడీ చేసినట్టుగా. అంటే అధికారంలో రావడానికి మాత్రం ఇసుక మాఫియా జరుగుతుంది అనేటువంటి విధంగా ప్రచారం చేయడం. మరి ఇది
అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా, ప్రజల్ని మనం పిచ్చోళ్ళని చేయొచ్చు అనుకుంటారా? ఇక ప్రజలే దీని విఘ్నత గురించి ఆలోచించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే టోటల్ గా ఇసుకు సంబంధించి ఏ రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా కూడా మరి ఇది గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలనేదే నా అభిప్రాయం. ఇకపోతే ఇక అవినీతికి సంబంధించి వైసీపీ పార్టీలో అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే గంట వీడియో అవుతుంది. ఇప్పుడు అవినీతికి సంబంధించి మొత్తం 5 సంవత్సరాల్లో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి జస్ట్ సింపుల్ అండ్ సింపుల్ మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఎన్ని చూసాం మనం. మొత్తం భూములు, విశాఖపట్నానికి సంబంధించిన భూములు, ఋషికొండ, ఇక లెక్కేసుకుంటూ పోండి ఇక టోటల్ గా భూములు అంటే ప్లస్ ఇంకోటి ఏంది ప్రజలకు సంబంధించినటువంటి పొలాలు, వీటి మీద డైరెక్ట్ గా రాళ్లు పాతేసుకోవటాలు, కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి అండ్ మొత్తం నెట్లో ఉన్నాయి. ఈ మొత్తం ఈ అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించి నడి రోడ్డు మీద చంపేసుకోవటాలు, కేసులు ఇవన్నీ కంప్లీట్ గా జరిగినాయి కదా. ఇవన్నీ 5 సంవత్సరాలు విన్నాం కదా. మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం కంట్రోల్ చేసాం, ఏం చేసాం? ఇప్పుడు నేను ఎవరో వెనకేసుకొస్తున్నట్టు ఏమీ కాదు, న్యూట్రల్ గా చెప్తున్నాను, ఉన్నటువంటి విషయం చెప్తున్నాను. మరి వెనకేసుకొచ్చినట్టే కదా. మరి 5 సంవత్సరాలు మనం ఏం చేసాం? అన్యాయాలు, అక్రమాలు అని చెప్పేసి ఎన్ని పుట్టలు వచ్చినాయి. మరి వాటి గురించి ఏంటి? నేను నెక్స్ట్ అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇసుకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అనేటువంటి విధంగా అక్రమ అరెస్టులకు సంబంధించి, అవినీతి అంటే అమరావతి దోపిడీలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఖచ్చితంగా మాట్లాడతాను. ఇకపోతే అన్ని 5 సంవత్సరాల్లో ఇప్పుడైతే అక్రమాలు జరిగాయి, దానికి సంబంధించిన కేసులే కదా జరుగుతుంది. ఇప్పుడు మద్యానికి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు, ఇసుకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు అని చెప్పారు కదా, మట్టికి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు అని చెప్పారు కదా. ఇక మామూలుగా అయితే ఈ గనులు అయితే ఇంక చెప్పే పని లేదు. ఇప్పుడు నెల్లూరులో కాకని గోవర్ధన్ గారిని కేరళలో ఎందుకు అరెస్ట్ చేశారు? మళ్ళీ ఇప్పుడు అక్రమ మైనింగ్ సంబంధించి కదా చేసింది. మరి దాన్ని ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇది అక్రమ అరెస్టు అంటారు. ఆ తర్వాత మామూలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది సక్రమమైన అరెస్టు, ఆయన అక్రమంగా మైనింగ్ మాఫియా చేశాడని చెప్పేసి వీళ్ళు చెప్తారు. వీళ్ళేమో అది అన్యాయమైన అరెస్టు, అక్రమ అరెస్ట్ అని చెప్పేసి చెప్తారు. కానీ కాకాని గోవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎందుకు తప్పించుకొని తిరుగుతాడో, ఎందుకు కేరళ దాకా వెళ్ళి ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఇక్కడ మనం రాజకీయంగా పరిశీలిస్తే వీళ్ళేమో అక్రమమైనటువంటి అరెస్టు, వీళ్ళేమో సక్రమైనటువంటి అరెస్ట్ అని చెప్తారు. వీళ్ళేమో దాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారా? లేదు, కేసు పెడతారు, అది కోర్టుకు వెళ్తారు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి గంటకి 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు సరే మంచి లాయర్ని పెట్టుకుని దాని మీద కేసుకి హీరింగ్ కాకుండా కేసులో అది ఎంత పొడుగు కొన్ని సంవత్సరాల పాటు సాగతీతకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ లో పాల్గొంటారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఇదిగో వీళ్ళు నిరూపించలేకపోయారు, కేసు మాత్రం ఆ కోర్టులోనే ఉంటది. అది ఏదో ఎన్ని సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు ఇప్పుడు వస్తుంది. ఆ లోపల మనుషులు ఉంటారో లేదో తెలియదు. ఇది రాజకీయం, ఇదే జరుగుతుంది. మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాటిలో ఎన్ని అక్రమైనటువంటి విధానాలు వచ్చాయి? ఓకే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అక్రమాలను ఎన్ని నిరూపించారు? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇది ప్రశ్న. ఇకపోతే అక్రమ అరెస్టులు, ఈ అక్రమ అరెస్టులు ఇది పెద్ద కామెడీ అసలు. ఎందుకనంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, రాసి పెట్టుకోండి, ఒక్కొక్కరిని తోలు తీస్తాం, ఒక్కొక్కరిని లాక్కొస్తాం అని చెప్పి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తోలు తీసి మీరు అధికారం చూస్తే మళ్ళీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ మీ తోలు మీరు ఎందుకు చేస్తారు కదా, తీయకుండా ఎందుకుంటారు? అంటే ఇది ఒక గేమ్ అయిపోయింది, కక్షపూరితమైనటువంటి గేమ్. ఇట్లాగా అంటే ఒక అధికారులను బెదిరించడం ఇదంతా అయిపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తోలు తెప్పించుకుంటారు, అధికారంలో ఉన్నటువంటి తోలు తెస్తారు. ఇది కామన్ గా తెలిసిపోయినటువంటి అంశం. ఈ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి నుంచి స్టార్ట్ అయింది. మరి ఆయన సత్యనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన డైరెక్ట్ గా ఉరేసుకొని చచ్చిపోయాడు. అంటే ఈ మొత్తం టార్చర్ ఇదంతా విధానంలో ఆయన ఉరేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగా కొన్ని వందల మంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చచ్చిపోయారు, కొన్ని వందల మంది కేసులకు గురి కాబడ్డారు, కొన్ని వందల మంది పారిపోయారు, కొన్ని వందల మంది ఇళ్ల మీద దాడులు జరిగాయి. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక అరెస్టులు అంటారా? అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి టీడీపీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు అరెస్ట్ కలదో చెప్పండి. అసలు టీడీపీ నాయకులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీకి సంబంధించి అరెస్ట్ అయ్యారు. మరి వాళ్ళేమో అక్రమం అంటారు, వీళ్ళేమో సక్రమం అంటారు. ఆ టైంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సక్రమం అంటారు, సక్రమైనటువంటి అరెస్ట్ అంటారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అక్రమమైనటువంటి అరెస్ట్ అంటారు. అదేమో నిరూపితమైందా? జైల్లో పెట్టాలి అంతే. మరి మళ్ళీ ఇప్పుడు మీరు జైల్లో పెట్టారు అధికారులను. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి అదేదో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆయన విపరీతంగా తిప్పారని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు
మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులు మొత్తాన్ని తీసుకెళ్లి లోపలేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళలో మాట్లాడినటువంటి సింపుల్ గా ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు వీడియోస్ ఉన్నాయి, ఆయన పచ్చిబూతులు తిట్టినటువంటి వ్యక్తి, ఆయన మీద కేసులు పెట్టారు. రెండు, ఇప్పుడు మామూలుగా వంశీ గారు ఉన్నారు, ఆయన విపరీతంగా బూతులు తిట్టారు, ఆయన మీదకి సంబంధించి ఆయన కేసులు ఆయన మీద జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు బోరగడ్డ అనిలు ఆయన పచ్చి బూతులు ఆయన చెప్పేది కాదే కాదు, బూతులు భయంకరమైనటువంటి బూతులు ప్రజలకి అసహ్యం వచ్చేసింది అక్కడ. అంటే రాజకీయంలో పచ్చి బూతులు తీసుకొచ్చి అమ్మమ్మ గుళ్ళు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు పేర్ని నాని గారు, మరి ఆయన మీద కూడా కేసు పడింది. ఆయన అక్రమంగా ధాన్యాన్ని నిల్వలు చేసినటువంటి విధంగా సాక్ష్యాలతో సహా బయటకు వస్తే మరి ఆయన కోర్టుకు వెళ్తే ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ వైఫ్ జోలికి వెళ్ళగలనేటువంటి విధంగా ఆయన చెప్పాడనేటువంటి విధంగా ఆయన చెప్తాడు. ఓకే రైట్. మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన హయాంలో జరిగినటువంటి అక్రమ అరెస్టులు, సోషల్ మీడియా మీద ఎంతమంది అరెస్టులు చేశారు, ఎంతమందిని కొట్టించారు, ఎంతమందిని హింస పెట్టారు, ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సిఐడిని ఉపయోగించుకొని. అది కూడా కాకుండా ఒక ఎంపీని తీసుకెళ్లి పెచ్చ కొట్టుడు కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అది కూడా ఇది కోర్టులో ఉంది, అది ఎప్పుడు నెరవేరుతుందో అప్పుడు ఎప్పుడు తేలుతుందో అది అసలు తెలియదు. ఇకపోతే ఎంపీ కాబట్టి బయటకు వచ్చింది, ఇక మిగతా వాళ్ళు ఎంతమంది? మరి మన హయాంలో మనం చేస్తే మరి టీడీపీ హయాంలో వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇది అంటే అప్పుడు టీడీపీకి సంబంధించిన మొత్తాన్ని లోపల దోశారు చంద్రబాబు గారితో సహా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి వదులుతారా? మరి ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, మళ్ళీ ఆయన అదే చేయొచ్చు, మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వచ్చినప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. ఇది జరిగింది. అక్రమ అరెస్టులు మేము మొత్తం సొంతపోసలో మాకు మాత్రం ఏం జరగట్లేదు, ఈ ప్రభుత్వంలో జరుగుతుందని అంటే మాత్రం అది తప్పు. ఇద్దరు జరుగుతున్నారు. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని వెనకేసుకోవట్లేదు, ఇద్దరికి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అమరావతికి సంబంధించిన దోపిడీ ఇక చెప్పే పనే లేదు. నిండు అసెంబ్లీలు వీడియోస్ ఉన్నాయి, కావాలంటే చూడండి, మొత్తం ఉన్నాయి. ఆ అమరావతికి సంబంధించి 30,000 ఎకరాల పైన కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారే. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకున్న పాపను పోలేదు. అసలు అమరావతిని శ్మశానం అన్నారు, పట్టించుకోలేదు, చెలచెట్లు మలిచిపోయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి మాత్రం రాజధాని ఉండదు. రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. అమరావతి మీద ఇంకెంత విషయం కక్కారు, ఏం చేశారో ఇంక మనం చెప్పే పనే కదా. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు దానికి భూసేకరణ ఇదంతా చేసుకుంటూ వచ్చారు. అమరావతికి సంబంధించి ఆయన నిబద్ధతగా ఆయనకు ఉన్నతలో పని చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అసలు పట్టించుకోలేదు, బీడుభూమిని చేసేశారు. అక్కడికి సంబంధించి అమరావతి రైతుల్ని ఒక వేధింపు కాదు, కేసులతోటి కావచ్చు, చివరికి కొత్త ముఠాన్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టి గొడవలు పెట్టేసి వామో ఇక చెప్పేదిగా లాఠీలు దెబ్బలే తిన్నారా, జుట్లు పెట్టుకుని విడిపించుకున్నారా, ఆడవాళ్ళు అయితే హింసకు గురైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అమరావతిలో ఆ రోజు అక్రమాలు జరిగాయి విపరీతంగా, 100 కోట్లు 1000 కోట్లు అని చెప్పి మాట్లాడినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించింది ఏది? ఏముంది నిరూపించింది? ఏమి లేదు అసలు. మరి మళ్ళీ ప్రభుత్వం మారింది, మళ్ళీ అమరావతి స్టార్ట్ అయిపోతుంది, మొత్తం చెట్లు తీసేశారు, మొత్తం ప్లానింగ్ అంతా రెడీ అయిపోయింది. 70,000 కోట్ల పైన దాని మీద పోస్తున్నారు. ప్రధానమంత్రి గారు వచ్చారు, దాన్ని ప్రారంభోత్సవం చేశారు, మొత్తం జరిగిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఇక ఉద్యోగాలకు సంబంధించి అసలు ఏ నిధులు వదిలేరని, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి నిధులు వదిలేరా, లేకపోతే కాలశిప్పులకు సంబంధించిన నిధులు వదిలేరా, లేకపోతే ఉద్యోగస్తులు దాచిపెట్టుకున్నటువంటి రిటైర్డ్ అయిపోతారు వచ్చేటువంటి డబ్బులు వదిలేరా? ఏం వదిలేరు? అన్ని డబ్బులు తీసుకొచ్చి ఏం చేశారో తెలియదు కానీ మొత్తానికి అయితే డబ్బులు తీసుకొచ్చి ఎవరికి లేనటువంటి పరిస్థితి, కనీసం మట్టి ఖర్చులు కూడా లేదు. ఉద్యోగస్తులు అల్లాడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి వాళ్ళ ఉద్యోగస్తులకి 5 సంవత్సరాలకు ఒకసారి శాలరీస్ పెరుగుతూ ఉంటాయి, వాటిని కూడా సక్రమంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఇవ్వాల్సింది సగమే ఇచ్చారు. ఉద్యోగస్తులు కంప్లీట్ గా వ్యతిరేకం. టీచర్స్ ని ఎలక్షన్స్ కు దూరం చేశారు, టీచర్స్ ని వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, టీచర్స్ ని బ్రాంచ్ షాపుల ముందు కాపులో పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయంలో జరిగినటువంటి విధానాలే కదా ఉద్యోగస్తులకు సంబంధించి. సరే ఉద్యోగాలు ఇవ్వటం తీసేయడం అని చెప్పేసి అంటున్నారు. ఏ ఉద్యోగాలు ఇచ్చినట్టు? ఇప్పుడు మొత్తం వాలంటీర్లు ఉద్యోగాలు తీసేశారని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారు? దానికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించినటువంటి వీడియో ఉంది, ఈ రోజు కూర్చోండి. వైఎస్ జగన్ సీఎం అని కొట్టాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల గురించి ఏం మాట్లాడారు టైప్ చేస్తే వచ్చేస్తుంది. దాంట్లో ఏం మాట్లాడారు? వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు, అది సేవ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా? ఎప్పుడు వాళ్ళు మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తే, ధర్నా చేయడానికి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్లు అది ఉద్యోగం కాదు, మీకు ఇస్తున్నది గౌరవ వేతనం మాత్రమే, మీరు చేస్తున్న సేవ అని చెప్పేసి అన్నారా లేదా? మరి సేవ అని చెప్పేసి అదే వాలంటీర్లని మరి రాజకీయం కోసము, రాజకీయంగా ఎదగటం కోసము, మరి ఓటర్లను ప్రభావితం చేయడం కోసము వాలంటీర్లను వాడుకున్నారా లేదా? ఓన్లీ ఒక ఫంక్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి వాళ్ళకి పెట్టి 5,000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళకి గౌరవేతం ఈ రోజు ఉద్యోగాలు తీసేస్తారని చెప్పేసి మాట్లాడతారు. సరే సచివాలయం ఉద్యోగులు అని చెప్పి పర్మనెంట్ ఉద్యోగాలు కొన్ని ఇచ్చారు, ఓకే. ఏ హయాంలో ఉద్యోగాలు వస్తాయి? రాకుండా వెళ్ళుకుంటాయి కొన్ని ఉద్యోగాలు రాకుండా. ఇప్పుడు ఇంకోటి ఏంది,
ఇప్పుడు రేషన్ రేషన్ బండ్లకు సంబంధించి తీసేసిన ఒక్కో దాంట్లో 2 ఉంటారు, 20,000 ఉద్యోగాలు ఉష్కాకి అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరికి? డ్రైవర్లకా? మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? చదువుకునేది దేనికి? డ్రైవర్లకి ఉద్యోగాలు వస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఏని కదా. గవర్నమెంట్ ఉద్యోగం మొత్తం 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి కంప్లీట్ పరిపాలనలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ సచివాలయం సమస్య కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వడం తప్ప. వాలంటీర్ల విధానం అంటే అసలు ఉద్యోగాలే కాదయ్యి. ఇక ఈ మామూలుగా చదువుకున్నటువంటి వాళ్ళు పక్కన పెట్టేసి ఎవరు డ్రైవర్లకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చని చెప్పేసి మాట్లాడుకుంటే ఉద్యోగాలేనది. మరి వాలంటీర్లు ఎట్లా ఉద్యోగాలు కాదు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు అని చెప్పుకుంటారు, ఈ ఆయంలో పోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చదువుకొని ఏజ్ బార్లు అయిపోతూ నరకం చూస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కానీ డ్రైవర్లకు మాత్రమే ఉద్యోగాలు చేసామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు డ్రైవర్లు అని చెప్పేసి ఇచ్చే ఉద్యోగం ఇచ్చేది ఏంది? డ్రైవర్లు అనేది ఎవరైనా ఉంటారు, లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు డ్రైవర్లే. హెల్పర్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే ఒక పనిని ఉద్యోగంగా మార్చేసి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి అప్పుడు నష్టపోయినటువంటి వాళ్ళు డీలర్లు ఎంతమంది మంది నష్టపోయి ఉంటారు? ఆ వ్యవస్థ మొత్తంలో ఆధారపడినటువంటి కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి కదా, అవన్నీ నష్టపోయి ఉంటాయి కదా. మరి ఆ నష్టం కాదంట. మరి ఒకవేళ ఆ రేషన్ విధానంలో జరుగుతున్నది ఏంటి? మామూలుగా వస్తారు, దమయించుకుంటారు, ఇస్తే కొంచెం డబ్బులు ఇస్తారు, వెళ్ళిపోతారు. ఆ రేషన్ కి సంబంధించిన మాఫియా, ఆ మాఫియాని తీసుకెళ్లి షిప్పుల ద్వారా విదేశాలకు తరలిచేసి 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు అదే రేషన్ బియ్యం మీద. వాటిని ఇంటింటికి తీసుకొచ్చి సేకరించుకునేటువంటి పని, దీనికోసం ఉద్యోగాలు పెట్టుకోవడం. వాలంటీర్లు పనిచేసింది దేనిగా? స్టిక్కర్లు కల్పించడం. ఇది నువ్వే కావాలి జగన్, నువ్వే కావాలి మాకు అని చెప్పేసి స్టిక్కర్లు వేస్తే ఆ స్టిక్కర్లు ఏంటో మంత్రులంతా సంచులు కూడా తగిలించుకొని స్టిక్కర్లు తీసుకెళ్లి ఇళ్ళకి కల్పించారు. అట్లా వాలంటీర్లు అంతా ఇళ్ళకి కల్పించారు. వాలంటీర్లు ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తుల, మామూలుగా అప్పుడు ఉండేటువంటి ఆ ప్రభుత్వానికి మామూలుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల. మొత్తం విజయసాయి రెడ్డి గారు అప్పుడు చెప్పలేదు 90% మన వాళ్ళే ఉన్నారని. వాళ్ళని దేనికి ఉపయోగించుకున్నారు? వాళ్ళు ఎలక్షన్ ఎందుకు రాజీనామా చేశారు? ఎవరు రాజీనామా చేయించారు వాళ్ళ చేత? అంటే పక్కా ప్లాన్ తోటి 50 మందికి ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి ఆ 50 మందిని ప్రభావితం చేస్తాడు. 30 సంవత్సరాల పాటు మనం వేలొచ్చు అని చెప్పేసి పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ కదా అది. ఇవన్నీ కాదంట. నేను ఉద్యోగాలు ఇచ్చేసాను, ఆ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఉష్కాకి చేసేసాడు అనేటువంటి విధంగా ప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను వీళ్ళు తప్పో వాళ్ళు తప్పో, వాళ్ళు ఒప్పో వీళ్ళు ఒప్పో అని అనట్లేదు. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది పచ్చి, అంటే మంచి వ్యవస్థ కాదు అది, నార్మల్ అంటే వేస్ట్ వ్యవస్థ అది నాకు తెలిసినంత. ఎందుకనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ వాలంటీర్లు దేనికి గౌరవ వేతనం అని చెప్పేసి అన్నారు. ఆ గౌరవ వేతనం దేనికి? వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అసలు అవసరం లేకుండా ఆ డబ్బులన్నీ వేస్ట్ కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఉపయోగించుకొని మరి అంతకంటే 3-4 రోజులు పంచుతారు వాలంటీర్లు. కానీ ఫస్ట్ తారీఖే మరి పెన్షన్ వెళ్ళిపోతుంది కదా ప్రతి ఒక్కరికి, నిరూపిస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరం నుంచి పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్, వితంతు పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, వృద్ధుల పెన్షన్స్, ఈ పెన్షన్స్ అన్ని కూడా ఆ మామూలు వాలంటీర్ల కంటే ముందే ఇప్పుడు అందుతున్నాయి కదా. మరి ఆ 100 కోట్ల రూపాయలు మిగిలిపోయినాయి కదా. మరి దానికి ఏమంటారు? మరి పార్టీ కోసం సృష్టించుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు అని చెప్పేసి పేరు, ఇప్పుడు ఉద్యోగం అంటారు, అప్పుడు గౌరవ వేతనం అన్నారు. మరి ఏంటో తెలియదు. అంటే ఉద్యోగాల విధానానికి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి విపరీతంగా వేధించి వాళ్ళు పక్కన పెట్టేసి, ఎమ్మెల్యేలకి వాళ్ళకి అసలు ఎలాంటి రైట్స్ లేకుండా వాళ్ళ పక్కన పెట్టేసి, ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్ గా సీఎం టు వాలంటీర్ ఆ విధంగా అయిపోయింది. ఈ వాలంటీర్ దేనికి? పార్టీకి పనిచేయడానికి, పార్టీ నెక్స్ట్ అధికారంలో రావడం కోసం. వాళ్ళు 50 ఇళ్ళు ప్రతి ఒక్కరు ఒక మనిషి హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి అనేటువంటి లెక్క. మరి ఇంత విధానం జరిగింది. ఇసుకో అక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి భయంకరంగా జరిగాయని చెప్పేసి వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి జరిగినాయి వచ్చి చెప్పి అమరావతి లేకపోతే అక్రమాలు, లేకపోతే అక్రమ అరెస్టులు, లేకపోతే అమరావతి దోపిడీ, ఉద్యోగాలు. మరి అమరావతికి సంబంధించి జరిగిపోతుందిగా. ఎంత సొల్లు తీసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏం కోరుకుంటోంది? 2,73,000 కోట్ల పైన తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాయని చెప్పారు. మరి 11 సీట్లు ఇచ్చారు ఎందుకు? ప్రజలు కోరుకుంటే అభివృద్ధి, అమరావతి కావాలి మాకు రాజధాని కావాలి. రాజధాని వస్తే ప్రజలంత పిచ్చోలా, ఏది మనకి తాత్కాలికం, ఏది మనకి శాశ్వతం అని చెప్పేసి మరి ప్రజలు గమనించుకోలేరా? ఎవరి మీద అయితే చెప్పి ఓడించాము, అమరావతి అసలు ఏం చేయలేదు, నేను మాత్రం చేయగలను చెప్పేసి చెప్పారు, ప్రత్యేక హోదా నేను మాత్రమే చేయగలని చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నా వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పారు, 2,73,000 కోట్లు నేను తీసుకొచ్చి పోసానని చెప్తున్నారు. మరి అభివృద్ధి గురించి మాట్లాడండి, అసలు ఏం లేదు కదా. మరి అమరావతికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు, మరి దాంట్లో అక్రమాలు జరిగిపోతాయి. మనం అసలు పట్టించుకోలేదు, కానీ అక్రమాలు మొత్తం జరిగిపోతున్నాయి. అసలు అమరావతిని పట్టించుకోలేదు కదా, మనం తెరలు పెట్టుకొని తిరిగాం కదా మనం. మరి
అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకపోతే ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా ఈ రాజకీయ నాయకులందరూ కలిసి? నేను ఒకరి గురించి ఒకరిని ఎంకరేజ్ రావట్లేదు, ఉన్న విషయం మాట్లాడుతున్నాను. మరి ఏమైతే